కౌంటింగ్ కు టైం దగ్గర పడే కొద్దీ పల్నాడు నివురు గప్పిన నిప్పులా ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ స్థాయిలో పోలీస్ బలగాలు మోహరించాయి. ఓట్ల లెక్కింపు జరిగిన మరుసటి రోజు సాయంత్రం వరకు పల్నాడులో బంద్ కొనసాగనుంది. పల్నాడులో నిశ్శబ్ద వాతావరణం రాజ్యమేలుతోంది. కౌంటింగ్ కి సమయం దగ్గర పడడంతో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. పోలింగ్ అనంతరం అల్లర్లతో మాచర్ల, నరసరావుపేట హైటెన్షన్ గా మారడంతో ఈసారి భద్రతా చర్యలు పెరిగాయి. ఆక్టోపస్ బలగాలు పెద్ద ఎత్తున కవాతు నిర్వహించాయి. ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ఈసీ చర్యలు తీసుకుంది. మాచర్ల పట్టణంలో 144 సెక్షన్ ఇప్పటికే అమల్లో ఉంది. స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాల దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు పహారా కాస్తున్నారు. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. ఆదివారం నుంచి కౌంటింగ్ పూర్తయిన మరుసటి రోజు వరకు అంటే 5వ తేదీ సాయంత్రం వరకు పల్నాడులో బంద్ కొనసాగనుంది. వ్యాపార, వాణిజ్య సంస్థలన్నింటినీ మూసివేశారు. 4న కౌంటింగ్ ఉండటంతో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కౌంటింగ్ రోజున నరసరావుపేటను అస్తదిగ్బంధనం చేయబోతున్నారు. 3000 మంది పోలీసులతో పల్నాడులో భారీ భద్రత ఏర్పాటు చేశారు. లాడ్జ్లు, కళ్యాణ మండపాలను సైతం మూసివేశారు. జిల్లా కేంద్రం నరసరావుపేటలో 3 ఎస్పీ స్థాయి అధికారులు, 4 అడిషనల్ ఎస్పీలు, 7 డీఎస్పీలు మకాం వేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.